గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మన కొత్త స్టూడెంట్స్కి వీసాలు వచ్చాయి కదా, వాళ్ళకి కొత్త రూమ్ చూశాను. మా రూమ్కి నియర్ ఒక 2 కిలోమీటర్స్ ఉండిద్ది. వాళ్ళకి చూశాను. మీకు ఆ రూమ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మీకు మొత్తం హోమ్ టూర్ చూపిస్తాను. అండ్ దాని రేట్ ఎంత అని చెప్పేసి అది చివరిలో చెప్తాను. 3 బెడ్రూమ్ ఫ్లాట్ చూశాను. అయితే మా రూమ్ అన్న ఇప్పుడే ఇక్కడ నన్ను డ్రాప్ చేసి వెళ్ళాడు. వచ్చేసాను, ఇప్పుడే నియర్ బై రూమ్ దగ్గరకు వచ్చేసాను. నాకైతే ఈ రూమ్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అసలు ఇటు పక్క రూమ్ దొరకాలంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు రూమ్స్ ఎతుకుతుంటే చూస్తున్నాం కదా, రూము దొరకాలంటే చాలా కష్టంగా ఉంది. నన్ను చాలామంది ఏమన్నా ఒక రూమ్ ఉంటే చెప్పవా, ఏమన్నా ఒక రూమ్ చూసి చెప్పవా అని చెప్పేసి నన్ను చాలామంది అడుగుతున్నారు. చాలా కష్టంగా ఉంది, కానీ ఎతుకుతుంటే చాలా కష్టంగా ఉంది. నేను చూస్తున్నాను కదా, కానీ లక్కీగా దొరికింది. కానీ రూమ్ మటుకు చాలా బాగుంది. అసలు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. మొత్తం ఫర్నిచర్ కానీ అంతా ప్రతిదీ ఇచ్చారు. వచ్చేసాము, ఇప్పుడే రూమ్ కాడికి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోరే మన వాళ్ళది. ఇందులో వేరే వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు వెకేట్ చేసి వేరే చోటకి వెళ్తున్నారు. అయితే ఇంకా మనకి లక్కీగా దొరికింది. ఇదే గైస్ మన స్టూడెంట్స్ కోసం చూసిన కొత్త రూము. ఇది 3 బెడ్రూమ్ హౌస్. ఎంత ఫర్నిచర్ అంతా మనకి ఇచ్చేసాడు. ఇంక ఇదంతా మనం యూజ్ చేసుకోవటమే. అంత చాలా బాగుంది హౌస్ కూడా. ఇదంతా బిఫోర్ ఎవరో ఉన్నారు, వాండ్రోళ్ళు ఉన్నారనుకుంటా. అందుకే ఇది ఫర్నిచర్ అంతా మనకే ఇచ్చేశారు. టీవీలు వచ్చేసి 2 ఇచ్చారు. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. బయట వ్యూ కూడా చాలా బాగుంది. అది చూడండి. చూపిస్తా, ఇంకా రూములు చూపిస్తాను. ఇటు వచ్చేసి 2 బెడ్రూమ్స్. ఇది వచ్చేసి కిచెను. ఆల్రెడీ వేరే వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతామని చెప్పేసి అన్నారు. మన వాళ్ళు ఆల్రెడీ ఒక 2 ఉన్నారు. అంతా ఇది ఎలక్ట్రిక్ స్టవ్. ఇది ఇవన్నీ వీళ్ళే ఇస్తారు. ఇక్కడ రూమ్ తీసుకుంటే ఓనర్సే ఇస్తారు. ఇవన్నీ ఒక్కొక్కళ్ళు ఇస్తారు, ఒక్కొక్కళ్ళు ఇవ్వరు. మాకైతే ఏమి ఇవ్వలేదు, కానీ వీళ్ళకి అంతా ఫర్నిచర్ అంతా వీళ్ళే ప్రొవైడ్ చేశారు. అంత ప్లేట్స్ కానీ. ఇటు వచ్చేసి రూమ్స్. ఇటు ఇది వచ్చేసి వాష్రూము. అంతా ఇది వచ్చేసి బెడ్రూము. ఇందులో ఆల్రెడీ మన వాళ్ళు ఒక 2 ఉంటున్నారు. రూమ్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా. ఇది వచ్చేసి వాషింగ్ మిషను. ఇది వచ్చేసి 2nd బెడ్రూమ్ ఇంకోటి. అంత వాళ్ళ లగేజీ ఉంది. ఇది వచ్చేసి బాల్కనీ.
ఎంత యూజ్ చూడండి, అసలు చాలా అంటే చాలా బాగుంది. అది వచ్చేసి క్రికెట్ కోర్టు. ఏ డిస్టర్బెన్స్ ఉండదు, పీస్ ఆఫ్ మైండ్తో ఉండొచ్చు. అసలు ఎవరు అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు మనం ఎట్లా ఉన్నా కానీ. ఇది కూడా అసలు రూమ్ కూడా అసలు నియర్ బై చాలా అంటే సిటీలోనే. ఇది నేను దగ్గరలోనే చూశాను అందరికీ. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూము. ఇల్లు కొత్త వాళ్ళు, హర్యానా వాళ్ళు. వీళ్ళు వెళ్ళిపోతారు, ఒక 1 వీక్లో వెళ్ళిపోతారు. ఇల్లు కూడా వీళ్ళు సిటీలో చూసుకున్నారు, మనకి ఇచ్చారు. ఇది తెలిసిన వాళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది. ఇది ఒక సెకండ్ బాత్రూము. మొత్తం 3 బెడ్రూమ్లు 3 బాత్రూమ్లు ఉన్నాయి మొత్తం. ఇంత అంతే. ఇది ఎంత అని చెప్పేసి నేను మీకు చెప్తా అని చెప్పేసాను కదా చివరిలో. అయితే దీని రూమ్ రెంట్ వచ్చేసి 1700 యూరోస్. అయితే ఇది 3 బెడ్రూము. ఇది చాలా చీప్గా చాలా చీప్గా ఏం కాదు. ఈ ఉన్న ఏరియాలో మేము ఇక్కడ తీసుకుంటేనే మాకు 1500 పడింది డబుల్ బెడ్రూమ్. ఇది కానీ 3 బెడ్రూము 1700కే వచ్చింది. కానీ ఇది ఎవరికన్నా కొంతమంది ఉంటారు వాళ్ళకి దొరికింది అంటే ఇది రూమ్ రెంట్తో సంబంధం ఉండదు. రూమ్ రెంట్ ఎంత అని ఉండదు, తక్కువకే తీసుకుంటారు. కానీ వాళ్ళు మనిషికి 250 అని చెప్పేసి ఒక 10 మెంబర్స్ 8 మెంబర్స్ అలా ఉంచుతారు. వాళ్ళ ఇష్టం అది. ఇంకా రూమ్కి ఒక 3 అలా ఉంచుతారు. రూమ్ రెంట్ ఎంత అని చెప్పేసి చెప్పరు. కొంతమంది అయితే ఏంటి అని చెప్పేసి చెప్పరు. కానీ ఇది వచ్చేసి 1700 3 బెడ్రూమ్. ఇంతే ఉంటాయి. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్కి ఏంటంటే తెలియదు కదా రూమ్ రెంట్లు ఎలా ఉంటాయి ఏంటని చెప్పేసి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు మేము ఈ ఏరియా అంటే అసలు ఇక్కడ రూమ్ దొరకాలి అంటే చాలా కష్టం. కానీ మనకు దొరికింది. ఇక్కడ వచ్చేసి 1700 3 బెడ్రూమ్ ఇది. ఇప్పుడు ఈ రూమ్ కూడా వాళ్ళు వచ్చిన తర్వాత మన వాళ్ళని తీసుకెళ్ళేసి ఎంత ఏంటి అని చెప్పేసి మొత్తం చూపిస్తాను. వాళ్ళకి అగ్రిమెంట్ చేస్తారు. అది కూడా మీకు చూపిస్తాను ఏంటి అని చెప్పేసి. ఓనర్లకు అడిగి తీసుకెళ్ళినప్పుడు అది కూడా చూపిస్తాను. అంటే ఇప్పుడు నాకు ఇంకా ఓనర్కి మధ్యలో ఇంకెవ్వరు ఉండరు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబరే వాళ్ళ కాడ ఉంటుంది. మన స్టూడెంట్స్ కాడ వాళ్ళే రెంట్ పే చేసుకుంటారు. అసలు నాకు సంబంధం కూడా లేదు. నేను చూడటం ఒకటికే చూశాను. రూమ్ చాలా బాగుంది, నచ్చింది. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక 1 వీక్లో వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకప్పుడు ఓనరు 12వ తారీఖు అగ్రిమెంట్ పెట్టుకుందామని చెప్పేసి అన్నాడు. ఆ 12వ తారీఖు వెళ్ళేసి వాళ్ళని పరిచయం చేసి మొత్తం ఇంకా ఓనర్ ఏంటి అని చెప్పేసి మొత్తం వాళ్ళ నెంబర్లే ఇస్తాను. ఓనర్ నెంబర్ వాళ్ళకి ఇస్తాను. ఇంకా మనకి ఎటువంటి సంబంధం లేదు. ఇంకోటి ఏంటంటే నాకు చాలామంది కాల్స్ చేసినప్పుడు అన్న అకామిడేషన్ చూపించన్నా, మాకు కొంచెం గైడెన్స్ ఇవ్వన్నా అని చెప్పేసి అంటున్నారు. అది ఎందుకంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే నాకు ఇప్పుడు వీళ్ళని చూసుకోవాలి. ఇప్పుడు మీరు అంటే కష్టం. ఎందుకంటే ఏదన్నా ఉంటే మీరు ప్రాసెస్ చేసుకున్న వాళ్ళ కాడ అడగండి. మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండకూడదు అని చెప్పేసి మీరు అనుకుంటే కాంటాక్ట్ శ్రేయస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఇప్పుడు మన వాళ్ళకి మనం ఎలా అయితే చూసామో మీకు కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా అలానే ఉంటుంది. జాబ్ చూపించడం కానీ ఇట్లా రూమ్ అకామిడేషన్ చూపించడం కానీ మొత్తం దగ్గరుండి చూసుకుంటాము. జాబ్ మొత్తం ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ప్రతిదీ చూపిస్తాము. చూస్తున్నారు కదా మన వాళ్ళు కూడా చాలామంది చేసినప్పుడు బ్రో నేను నీ వీడియోస్ చూసే అక్కడికి వెళ్ళాము, మేము ఇప్పుడు దాకా ఆఫీస్కి వెళ్ళలేదు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్స్ బ్రో, మీరు నన్ను ట్రస్ట్ చేసినందుకు. మన కన్సల్టెన్సీ తెలంగాణ వాళ్ళు అయినా సరే, ఆంధ్ర వాళ్ళు అయినా సరే, లాంగ్ డిస్టెన్స్ ఉందని చెప్పేసి మీరు చూసుకోమాకండి. మీకు వెళ్ళటానికి ఇబ్బందికరంగా ఉంటే మీరు డాక్యుమెంట్లు వాట్సాప్లో సెండ్ చేసినా సరే, ఇంకేమన్నా కావాలంటే మేము దగ్గరుండి ఏంటి అని చెప్పేసి చెప్తాం. మీరు లాంగ్ డిస్టెన్స్ అని చెప్పేసి మీరు అంతలా భయపడాల్సిన పని ఏం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏది కావాలన్నా సరే ప్రతిదీ మీకు ఇట్లా ఈ డాక్యుమెంట్ కావాలని చెప్పేసి మేము చెప్తాము ఏంటి అని చెప్పేసి.
నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ నుంచి నేనే ఈ సైప్రస్ కాలేజీకి అప్లై చేయటం కానీ ఏదైనా సరే నేనే చేస్తుంది మన కన్సల్టెన్సీ నుంచి. వర్క్ వీసాలు అయినా సరే ఏదైనా సరే వర్క్ వీసాలు నేనే అప్లై చేస్తుంది. ఈ సైప్రస్లో కాలేజెస్కి వెళ్ళి అప్లై చేయటం మొత్తం నేనే. ఆ కన్సల్టెన్సీ కూడా ఇప్పుడు నేనే మొత్తం మెయింటైన్ చేస్తుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ శ్రేయస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తి గైడెన్స్ మనం ఇస్తాము. కాలేజెస్కి వెళ్ళి అప్డేట్ ఏంటి అని చెప్పేసి వీసాల గురించి కానీ ఏదైనా సరే ప్రతిదీ నేను వెళ్ళి తీసుకొని ఏంటి అని చెప్పేసి మీకు ఏ టైంలో చేసినా రెస్పాండ్ అయ్యి ప్రతిదీ మేము మీకు అప్డేట్ ఇస్తాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలామంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.